బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సిడబ్ల్యూసి సమావేశం ఇవాళ మధ్యాహ్నం 2:30 సమావేశం కానుంది. ఈ భేటీలో ఈవీఎంలపై దేశవ్యాప్త ఆందోళనకు కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తుంది కాంగ్రెస్. పలు రాష్ట్రాల్లో సంస్థాగతంగా ఉన్న సమస్యలపై కూడా సిడబ్ల్యూసి సమావేశంలో సమీక్షించనున్నట్లు తెలుస్తుంది. కులగణనపై దేశవ్యాప్తంగా కార్యక్రమం చేపట్టేందుకు కార్యాచరణపై చర్చించనున్నారు. వచ్చే ఏడాది జరిగే ఢిల్లీ, బీహార్ రాష్ట్రాల ఎన్నికల వ్యూహంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. సిడబ్ల్యూసి భేటీకి హాజరు కావాలని 3 కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం పంపించారు. ఇక సిడబ్ల్యూసి సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. తెలంగాణ నుంచి సిడబ్ల్యూసి సభ్యులుగా దామోదర్ రాజనరసింహ, వంశీచంద్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ నుంచి రఘువీరారెడ్డి, కొప్పుల రాజు, సుబ్బిరామిరెడ్డి, గిడుగు రుద్రరాజు, పల్లం రాజు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఇక మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ ఓటమి గల కారణాలను ఈ సమావేశంలో విశ్లేషించనున్నారు. ఎక్కడ తప్పు జరిగిందో, లోపాలను ఎలా సరిచేయాలనే అంశాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తుంది. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై సిడబ్ల్యూసి సమావేశంలో చర్చించనున్నారు. మరిన్ని సంచలన వార్తలకు వీక్షిస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.